వర్షాలు కురుస్తున్న వేళ ఎక్కడ గుంతలున్నాయో తెలియదు. పబ్లిక్ వర్క్స్ కోసం గుంతలు తవ్వినప్పుడు అక్కడ హెచ్చరిక బోర్డులు, కాషన్ బోర్డులు ఏర్పాటు చేయకపోతే ప్రాణాలు పోవటం ఖాయం. విజయవాడలో అదే జరిగింది. విజయవాడలో ప్రాణం తీసింది మ్యాన్హోల్. మ్యాన్హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒక వ్యక్తి చనిపోయాడు. రాత్రి కురిసిన వర్షానికి ఆ మ్యాన్హోల్ నీటితో నిండిపోయింది. మ్యాన్హోల్ తవ్విన చోట సూచిక బోర్డులు లేవు. అధికారులు ఆ హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. తవ్విన మ్యాన్హోల్ కనిపించకపోవడంతో వర్షపు నీటిలో పడి టీవీ మధుసూదన్ అనే వ్యక్తి చనిపోయాడు. మధుసూదన్ కుటుంబ సభ్యులకు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ పరామర్శించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సంస్థ నిర్లక్ష్యం అనేది ఒక మనిషి ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. మధు అని చెప్పని మెడికల్ వ్యాపారస్తులు రాత్రి బాగా వర్షం పడటంతో వీళ్ళు నగరపాలక సంస్థ ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని గుంటలు తవ్వడం, దాని మీద సరైన భద్రత లేకపోవడం, అదేవిధంగా హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఆ మనిషి నిన్న దాంట్లో మునిగిపోవడం, అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. నగరపాలక సంస్థ అధికారులందరూ దీన్ని స్పందించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే మనుషులు ప్రాణాలకి లెక్కలేక చిన్న వయసులో ఉన్న కుర్రవాడు మధు అని కుర్రవాడు, అతను ప్రాణం ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల, కేవలం నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరణం సంభవించింది.